ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో ఒక ఎంప్లాయీ డేటా సెట్ ఉంది. 100 ఎంప్లాయీస్ డీటెయిల్స్. ఎంప్లాయీ కోడ్, ఎంప్లాయీ 1, 2, 3, 4 లైక్ థట్. తర్వాత ఏ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు ఆ డిపార్ట్‌మెంటు. తర్వాత వాళ్ళ సాలరీ ఎంత. ఇక్కడ ఒక స్లైసర్ ఉన్నది. ఈ స్లైసర్ అనే ఫిల్టర్‌ను మనకెంత ఉపయోగమో మీరు చూడండి. దీని మీద నేను సపోజ్ ఐటీలో ఎంతమంది పనిచేస్తున్నారో అని క్లిక్ చేస్తా. ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్ డీటెయిల్స్ వచ్చినాయి. ఎంతమంది ఉన్నారో మనం చూసుకోవచ్చు. తర్వాత మార్కెటింగ్ నేను క్లిక్ చేస్తా. మార్కెటింగ్ ఇంతమంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. సేల్స్‌లో ఎంతమంది ఉన్నారు, ఈ రకంగా. ఈ స్లైసర్ ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇట్లాంటి స్లైసరే పక్కన ఇన్సర్ట్ చేసి నేను చూపెడతాను. ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ టేబులు నార్మల్ టేబుల్ అయితే కంట్రోల్+T ప్రెస్ చేసి టేబులర్ ఫామ్‌లో మనం మార్చుకోవాలి. తర్వాత ఈ ఇన్సర్ట్ క్లిక్ చేసి, ఈ స్లైసర్‌ని క్లిక్ చేస్తే, ఏ ఫిల్టర్ కావాలి, ఏ స్లైసర్ కావాలి నీకు అని అడుగుతున్నది. మనకు డిపార్ట్‌మెంట్ చెక్ బాక్స్‌ని సెలెక్ట్ చేసుకుందాం. డిపార్ట్‌మెంట్ వస్తది. ఏది సెలెక్ట్ చేసుకుంటే దాని స్లైసర్ వస్తది. ఓకే క్లిక్ చేద్దాం. చూసారా వచ్చింది. ఇప్పుడు ఈ స్లైసర్ ఈ టేబుల్‌కు కనెక్ట్ అయ్యి ఉన్నది. మనం ఈ స్లైసర్‌లో ఏం చేస్తే అది మనం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసినాం అనుకుందాం. అడ్మిన్, అడ్మిన్‌లో ఇంతమందున్నారు. ఐటీ, ఐటీలో ఇంతమందున్నారు. ఈ రకంగా స్లైసర్‌ను మనం ఇన్సర్ట్ చేసుకుంటే డేటాను ఈజీగా మనం అనలైజ్ చేయొచ్చు. డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు. ఆ పర్టిక్యులర్ ఇప్పుడు దీన్ని తీసేయాలంటే ఇక్కడ క్రాస్ మార్క్ ఉందిగా దాన్ని క్లిక్ చేయండి. అప్పుడేమైతది మొత్తం డీటెయిల్స్ వాపసొచ్చేస్తాయి.